అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనకి టెట్ హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి కదండీ! అందులో చాలామంది మిస్టేక్స్ ఉన్నాయి మా అది హాల్ టికెట్స్‌లోనే అని అంటున్నారు. సో, వాటికి ఎలా రెక్టిఫై చేయాలి అని చెప్పి అప్డేట్ ఇద్దామని చెప్పి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ వెబ్‌సైట్‌లో ఆహ్, ఈమెయిల్ ఐడీ ఇచ్చారు. అంటే ఏదైనా క్వెరీ ఉంటే మనం ఈమెయిల్ చేయొచ్చు. లేకపోతే మొబైల్ నంబర్స్ కూడా ఇచ్చారు. ఒక 10 నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్‌కి కాల్ చేసి మన ప్రాబ్లమ్ చెప్పొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఆహ్, మనకు మొబైల్ నంబర్స్ అన్నవి కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టం అనమాట. సో, నా సజెషన్ ఏంటంటే మనం ఒక ఈమెయిల్ మన ప్రాబ్లము చెప్పి ఒక ఈమెయిల్ టైప్ చేసి దానికి మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! ఏ మిస్టేక్ పడింది అన్నది కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసేసి ఒక ఈమెయిల్ చేస్తే వాళ్ళు ఎప్పుడు చూస్తే ఈమెయిల్‌ని అప్పుడు వెంటనే మనకి రెస్పాండ్ అవుతారు. సో, మనకి సబ్స్క్రైబర్స్‌లో ఒక 3 మెంబర్స్ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ప్రీవియస్ వీడియో కింద కామెంట్ చేశారు. సో, ఆ వీడియో ఆ ప్రాబ్లమ్స్‌కి మనం అంటే ఈమెయిల్ ఎలా రాయాలి అన్నది ఒక శాంపిల్ ఈమెయిల్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో, ఆ ఈమెయిల్ ఎలా రాయాలి అన్నది మీకు ఒకసారి చూపిస్తాను. దాంతో పాటు అది జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని డీటెయిల్స్ ఎడిట్ చేసుకునేలాగా కామెంట్ సెక్షన్‌లోను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్‌లోని ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఒకసారి ఆహ్, ఈమెయిల్ ఐడీ చూడండి. grievances.tet@apschool.edu.in ఇది ఈమెయిల్ ఐడీ అండి. మనం ఏదైనా గ్రీవెన్సెస్ దీనికి పంపించొచ్చు. అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో, 10 కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. మనం 10 AM టు 1 PM మధ్యలో, అలాగే 1:30 PM టు 5:30 PM ఈ మధ్యలోనే కాల్ చేయాలి. ఎందుకంటే మనకి అప్లై చేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 4 లక్షల కన్నా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి కాల్స్ కనెక్ట్ అవ్వడము కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకదానికి ఇది చూడండి. వాళ్ళకి లాంగ్వేజ్ ఎర్రర్ పడింది. ఒక లాంగ్వేజ్ ప్లేస్‌లో ఇంకొక లాంగ్వేజ్ పడిందనమాట. సో, దానికి రిక్వెస్ట్ లెటర్ ఎలా రాసారంటే సబ్జెక్టు చూడండి, రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్ ఇన్ టెట్ హాల్ టికెట్ లాంగ్వేజ్ ఎర్రర్. రెస్పెక్టెడ్ సార్ మేడం, ఐ యామ్ రైటింగ్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ అన్ ఎర్రర్ ఇన్ మై టెట్ హాల్ టికెట్. మై హాల్ టికెట్ నెంబర్ ఈజ్ అని హాల్ టికెట్ నెంబర్ వేస్తాము. ద ఎర్రర్ ఈజ్ మెన్షన్డ్ మై ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, బట్ యాక్చువల్‌గా ఫస్ట్ లాంగ్వేజ్ మనకు హిందీ. I had opted for Hindi as my first language during the online application process. However, the hall ticket incorrectly mentions Telugu. I request you to rectify this mistake immediately. I have attached a photocopy of my hall ticket application form ID book. To avoid any inconvenience during the exam, I kindly request you to issue a correct hall ticket. My details are పేరు, రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, ఎగ్జామ్ డేట్ అండ్ సెంటరు. ఇవి కామన్గా మనం మెన్షన్ చేస్తామండి. ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ అబౌట్ ద కరెక్షన్స్ అండ్ ఇష్యూన్స్ ఆఫ్ ద రివైజ్డ్ హాల్ టికెట్ ఎట్ ద ఎర్లియస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రాంప్ట్ అటెన్షన్ సిన్సియర్లీ. ఇక్కడ మీ నేము, మొబైల్ నెంబరు, దాంతోపాటు మనకు పెట్టాల్సిన అటాచ్మెంట్స్ ఏంటంటే హాల్ టికెట్ యొక్క ఫోటోకాపీ పెడతాము. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్, మనం అప్లై చేసినప్పుడు ఏదైతే అప్లై చేసామో దాని యొక్క అప్లికేషన్ ఫాము, అలాగే మన ఐడి ప్రూఫ్ అంటే ఒక ఆధార్ కార్డు కూడా అటాచ్ చేస్తాం అనమాట. సో, ఇది ఒక లాంగ్వేజ్ బదులు ఇంకొక లాంగ్వేజ్ పడిపోయినా దానికి ఒక శాంపుల్ ఈమెయిల్ అనమాట. అలాగే నెక్స్ట్ చూడండి, రిక్వెస్ట్ టు అలాట్ బోత్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ ఇన్ ద సేమ్ టెట్ ఎగ్జామ్ సెంటర్. అంటే మార్నింగ్ సెషను ఒక సెంటర్లో పడింది, అలాగే ఆఫ్టర్నూన్ సెషను ఇంకో సెంటర్లో పడింది. సో, 2 డిఫరెంట్ అంటే ఒకే రోజు ఒక ఎగ్జామ్ రాసి మళ్ళీ నెక్స్ట్ వేరే సెంటర్కి ఇంకో ఎగ్జామ్ వెళ్ళడానికి ఎంత డిఫికల్టీ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సో, దానికి మనకి అక్కడ కానీ ఇక్కడ కానీ రెండూ ఒక చోట రాసుకునేలాగా ఇవ్వడానికి ఒక లెటర్ అనమాట. అది చూడండి, సబ్జెక్ట్ అది పెడతాము. నెక్స్ట్ రెస్పెక్టెడ్ సార్ మేడం పెట్టి I am writing to request to change in my TET exam center allocation
ఫర్ ద డేట్ వేసి ఎగ్జామ్ పెడతాం. యాజ్ పర్ మై హాల్ టికెట్స్ మనకి మార్నింగ్ సెషను ఏ పేపరు అది ఏ సెంటర్ వచ్చింది, అలాగే ఆఫ్టర్నూన్ సెషను ఏ పేపరు ఏ సెంటర్ వచ్చింది. సో అది రాసి ఐ కైండ్లీ రిక్వెస్ట్ దట్ బోత్ సెషన్స్ బి allocated to the same center to avoid traveling to two different locations on the same day, potential delays in trust. Considering the exam schedule and logistics, I request that both sessions be conducted at మనకి ఆ రెండాట్లో ఏది కావాలని అనుకుంటున్నామో ఆ సెంటర్ నేమ్ పెట్టేసి అక్కడ విచ్ ఈజ్ కన్వీనియంట్లీ లొకేటెడ్ ఫర్ మీ, మై డీటెయిల్స్ ఆర్ అని చెప్పి మన డీటెయిల్స్ ఇస్తామండి. ఇక్కడ మన నేము, రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, మార్నింగ్ సెషన్ హాల్ టికెట్ నెంబరు, ఆఫ్టర్నూన్ సెషన్ హాల్ టికెట్ నెంబరు ఇస్తాం. నెక్స్ట్ ఐ హ్యావ్ అటాచ్డ్ photocopies of the both hall tickets, ID proof and address proof. I would appreciate it if you could expedite this request and inform me about the revised center allocation at the earliest. Thank you for your understanding and assistance. Sincerely, your name, mobile number ఇచ్చి నెక్స్ట్ అటాచ్మెంట్స్ చూడండి. హాల్ టికెట్స్ 2 అటాచ్ చేస్తాము, అలాగే ఐడి ప్రూఫ్ ఒకటి, అడ్రస్ ప్రూఫ్ ఒకటి అటాచ్ చేస్తాము. దాంతో మనం మెయిల్ సెండ్ చేసేస్తాం అనమాట. ఇది సెకండ్ ప్రాబ్లము. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దామండి. సో దానికి ఎలా రాయొచ్చు అన్నది కూడా ఒక పర్సను అడిగారు అనమాట. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సను. సో సెంటరు చాలా లాంగ్ అయిపోయింది, అది చేంజ్ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా అని. సో ఇది చేంజ్ అవుతుందని కన్ఫర్మ్గా చెప్పలేము, కాకపోతే మనం ట్రై చేద్దాం. అంటే ట్రై చేయడంలో తప్పలేదు కదా, అయితే కొంచెం బెనిఫిట్ అవుద్ది. లేకపోతే మనకి ఆల్రెడీ ఒక సెంటర్ అలా చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్గా ఎగ్జామ్ రాయాలి. దానికి చూడండి, సబ్జెక్ట్ ఏం పెడతామంటే రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ టెట్ ఎగ్జామ్ సెంటర్ డ్యూ టు ఫిజికల్ డిజేబిలిటీ. రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం, I am writing this letter to request a chance in my TET exam center due to my physical disability. As per my exam admit card, my exam center is allotted at మనకి ఎక్కడ వచ్చింది which is located at dash distance. అది మనకి ఎంత డిస్టెన్స్ రాస్తాము from my residence. However, due to my physical disability, ఏ ఫిజికల్ డిజేబిలిటీ ఉందో దాన్ని మెన్షన్ చేసి ట్రావెలింగ్ టు దిస్ సెంటర్ విల్ కాజ్ significant hardship and discomfort. Moreover, I am unfamiliar with the location, which adds to my concern. In light of this, I kindly request you to consider changing my exam center to a more accessible and convenient location, preferably within ఒక స్పెసిఫిక్ నేమ్ రాసి ఈ ఏరియా లోపల మాకు కొంచెం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. దిస్ వుడ్ గ్రేట్లీ ఎలివేట్ మై difficulties and enable me to appear for the exam without undue stress. My details are as follows అని చెప్పి నేము, రిజిస్ట్రేషన్ నెంబరు, ఒరిజినల్ ఎగ్జామ్ సెంటరు, ఏ ఏరియాలో ప్రిఫర్ చేస్తున్నారు అది డీటెయిల్స్ మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ఐ హ్యావ్ అటాచ్డ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, డిజేబిలిటీ సర్టిఫికేట్, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్. ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ ఇఫ్ యూ కుడ్ expedite this request. Please inform me about the new exam center allocation at the earliest. Thank you for your understanding and assistance. Sincerely, your name, mobile number. అలాగే అటాచ్మెంట్స్ చూడండి, డిజేబిలిటీ సర్టిఫికేటు, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, దీంతోపాటు మనకి ఇప్పుడు వచ్చిన హాల్ టికెట్ ఉంది కదా, టెట్ హాల్ టికెట్, ఆ హాల్ టికెట్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఈ వీడియోలో మొత్తము మనకి మన సబ్స్క్రైబర్ చెప్పిన 3 ప్రాబ్లమ్స్ గురించి శాంపుల్ ఈమెయిల్ ఎలా రాయాలో మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు కొంచెం యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి శాంపుల్ ఈమెయిల్ రాయడం కొంచెం కష్టంగా ఉంది అని అనుకుంటే, సో మీ ప్రాబ్లం ఏంటి అన్నది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. దానికి ఒక శాంపుల్ ఈమెయిల్ రెడీ చేసి మీకు రిప్లై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.